ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా? ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష, ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష. ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? ఇవాళ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు, మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు, ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు, రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు, రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు, రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటుండు, ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు, కొడంగల్ పరిశ్రమ వేస్తా అంటే వద్దంటుండు. ఇక అన్ని వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు. ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష? పరిశ్రమలు పెట్టొద్దంటివి, భూసేకరణ చేయొద్దంటివి, రోడ్లు వేయొద్దంటివి, రైళ్లు తీసుకురావద్దంటివి, రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దంటివి, రేడియల్ రోడ్ చేయొద్దంటివి, సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటివి, దొంగలకు సద్దులు మొయ్యబడుతుంది. దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఏం చేయాలి అధ్యక్ష? నేను ఇన్ని రకాలుగా తెలంగాణను అడ్డుకునేటోళ్ళని ఏం చేయాలనో సభలుండే సభ్యులే గారు తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష. నేను నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడికి ఉత్తగా రాలే. ఇక్కడ ఉన్నా మీరు తొక్కితే అక్కడ వేయలేదు, అట్లా తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఉత్తగా రాలే. అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష. స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకు ఒకటే సభ చూసారు అధ్యక్ష. జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి చూసిన, శాసనసభ చూసిన, లోక్సభ చూసిన, ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష. ఏం వాళ్ళకంటే వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు, నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష. రైతు బిడ్డలు అధ్యక్ష. నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష. పులులు ఉంటాయి అధ్యక్ష నేను ఉన్న దగ్గర. పులుల నుంచి, సింహాల నుంచి, మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసు అధ్యక్ష. అల్లాడి తప్పగా రాలే, ఆషామాషిగా మాట్లాడితే. ఎందుకంటే ఈ హోదా, ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని, నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా, చాలా మర్యాదగా, గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష.